జూబ్లీహిల్స్ ప్రజానికం కమలం పార్టీకి పట్టం కట్టనున్నారా? బీజేపీకి నవంబర్ సెంటిమెంట్ గా మారుతుందా? దుబ్బాక హుజురాబాద్ సీనే ఇక్కడ రిపీట్ అవుతుందా? అధికార ప్రతిపక్ష పార్టీలపై ఉన్న వ్యతిరేకతే తమకు ప్లస్ పాయింట్ గా మారుతుందని భావిస్తున్నారా? ఇదే కమలనాథుల ధీమానా? అర్బన్ పార్టీగా ముద్రపడిన కమలానికి మధ్య తరగతి మైనార్టీలు అధికంగా ఉన్న చోట ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది? బీజేపీ వేస్తున్న పాచికలు ఎలా పనిచేస్తాయి? అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? బీజేపీకి నవంబర్ సెంటిమెంట్ పనిచేస్తోందా? గత 2 ఉప ఎన్నికల్లో ఆ మాసంలోనే విజయం సాధించింది. ఇప్పుడు అదే నెలలో జరిగే జూబ్లీ బైపోల్లోనూ అదే సీన్ రిపీట్ కాబోతోందా? ఈ విజయంతో హ్యాట్రిక్ సాధించాలని చూస్తోందా? హిందూత్వ ఎజెండాతో ఆ వర్గం ఓట్లన్నీ కమలం పార్టీకేనా? అందుకే కిషన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు గెలుపుపై ధీమాతో ఉన్నారా? తెలంగాణ బీజేపీకి నవంబర్ మాసం సెంటిమెంట్గా మారిందని చెప్పొచ్చు. ఇదే నెలలో గతంలో జరిగిన 2 ఉప ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించింది. అప్పటి వరకు హైదరాబాద్లో కేవలం 2-3 నియోజకవర్గాలకే పరిమితమైన బీజేపీ ఈ బైపోల్ ఇచ్చిన విజయంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. ఒకానొక దశలో రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నంతగా ఎఫెక్ట్ చూపాయి ఆ ఉప ఎన్నిక రిజల్ట్స్. కట్ చేస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సైతం నవంబర్ మాసంలోనే జరుగుతున్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది. జూబ్లీహిల్స్లో 7 డివిజన్లున్నాయి. ఇందులో ముస్లిం ఓట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయని ప్రచారం బాగా జరుగుతోంది. కానీ బీజేపీ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. ఈ ఎన్నికల్లో అలాంటిదేమీ పని చెయ్యదని కమలం పార్టీ నేతలు చెప్తున్నమాట. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనను ప్రజలు చూశారని, వారు చేసిన మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇంకా ప్రజానీకం వారి చెప్పే మాటలు వినే పరిస్థితిలో లేదని బీజేపీ నేతల వాదనలు. ఆ 2 పార్టీలతో వెసిగిపోయి బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని కమలనాథులు చెప్తున్న నిర్వచనం. ఇలాంటి అంశాలే కాషాయ పార్టీ విజయానికి దోహదం చేస్తాయని అంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారని అంచనా. ఇందులో 1.30 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గమే 3వ వంతుకు పైగా ఉండటంతో వారిని గెలుపు ఫ్యాక్టర్గా చెప్తున్నారు. ముస్లిం ఓట్లు ఎటువైపు మొగ్గు చూపితే వారికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు జోస్యం చెప్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ముస్లిం ఓటర్లు మినహా మిగతా వారంతా హిందువులే కాదా? ఆ ఓట్లు బీజేపీకే పడతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయం ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి చెప్తున్నామని అంటున్నారు. అదేవిధంగా అధికార పార్టీ అభ్యర్థి రౌడీ షీటర్ అని, బీఆర్ఎస్ అభ్యర్థి సెంటిమెంట్ తప్ప ఏమీ తెలియదని చెప్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, దాంతో వారికి ఓటు వెయ్యరని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఉన్న నెగటివ్ ప్రచారం బీజేపీకి కలిసొస్తోందని కమలనాథులు అంటున్నమాట. వీటితో పాటు ఇప్పటికే ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో విస్తృత స్థాయిలో పనిచేయటం కలిసి వచ్చే మరో అంశమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నవంబర్లో జరిగిన 2 ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసినట్లే ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2020లో దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్లో జరిగిందని, 2021లో నవంబర్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిందని బీజేపీ శ్రేణులు చెప్తున్నమాట. ఉత్కంఠభరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై కమలం పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు 1000కి పైగా ఓట్లతో విజయం సాధించారని అంటున్నారు. అదేవిధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 24,000కు పైగా మెజారిటీతో విజయ దుందుభి మోగించారని అంటున్నారు. ఇప్పుడు జూబ్లీ బైపోల్ కూడా నవంబర్లోనే జరుగుతుండటంతో తమకు సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ బాగా బలపడిందని, పైగా అర్బన్ ఓటర్లు బీజేపీకి సానుకూలంగా ఉంటారని పేర్కొంటున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసొచ్చి కాషాయం పార్టీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తాము కింగ్ మేకర్ కాదని, కింగ్ అవుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 43.28% పోలింగ్ జరిగిందని, ఈసారి పోలింగ్ సరళిపై గెలుపు ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి జూబ్లీహిల్స్లో జరిగే ఉప ఎన్నికలో నవంబర్ సెంటిమెంట్ కలిసొస్తుందా లేదా అనేది ఈ నెల 14 వరకు వేచి చూడాల్సిందే.